బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్ సింగ్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది ఏంటంటే, మన వితౌట్ బ్యాక్గ్రౌండ్గా స్టార్గా ఎదగడానికి ప్రయత్నించి స్టార్ అయిపోయి ఇప్పుడు స్టార్డమ్ని కాస్త పడేసుకున్న హీరో కోసం నేను మాట్లాడబోతున్నాను. ఆ హీరో పేరు వచ్చేసి రాజ్ తరుణ్. మీకు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు జరుగుతున్న ఈ టాపిక్లో తను కోసం మాట్లాడుకుంటే తన ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కోసం మనం మాట్లాడుకున్నాం. బేసిక్లీ తను ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్, అందరికీ తెలిసిందే. దాంతోపాటు సినిమాలు అంటే ఎంతో ఇష్టం, ఆసక్తితో మారి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసి దాని నుంచి మన అన్నపూర్ణ బ్యానర్ నుంచి ఉయ్యాల జంపాల్ అనే సినిమా నుంచి డెబ్యూగా రావడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్. 2011 ఆ 12 టైంలో వచ్చిన సినిమా. వితౌట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారనే దానికి అది ఒక నిర్వచనం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ హీరోలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? జస్ట్ వాళ్ళకు వచ్చిన స్టార్డమ్తో బేసికలీ ఒక ఉమెన్ సర్కిల్, అంటే ఒక అమ్మాయి వలలో పడడమా, లేకపోతే స్టార్డమ్ వచ్చిందని అమ్మాయిని అబ్యూస్ చేసుకోవడమా తెలియదు. కానీ వీళ్ళ ఫిల్మోగ్రఫీతో వీళ్ళ కెరియర్ కూడా పడిపోవడానికి మెయిన్ ఆస్కారం అవుతుంది. నిజంగా రాజ్ తరుణ్ సినిమాలు మీరు తీసుకుంటే ఫస్ట్ సినిమా ఉయ్యాల జంపాల, దాని తర్వాత వచ్చిన సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన ఏదైతే లవ్ స్టోరీ ఉందో అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్టో మీకు తెలిసిందే. దాని తర్వాత సీతారాములు అనే ఇంకొక సినిమా. అలా అతని కెరియర్లో చాలా హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ప్రేక్షకులు ఎప్పుడైనా అతను చూసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ లేని హీరో, మనం ఆదరించాలి అని అనుకుంటూనే వస్తూనే ఉన్నారనమాట. ఎందుకు ఇలా తయారవుతారో అర్థం కాదు. కాస్త స్టార్డమ్ వచ్చాక, కాస్త డబ్బు సంపాదించాక ఎందుకు ఇలా తయారవుతారు అనేది చాలా మందికి అంటే ఇక నమ్మొద్దు అన్నట్టు అయిపోతుంది అనమాట. ఎవరినైనా ఒక్కటి తప్పు చేస్తే అందరికి వస్తుంది కాబట్టి అలా తయారవుతుంది. ఇప్పుడు బేసిక్లీ యూట్యూబ్ స్టార్ల నుంచి మనం మాట్లాడుకుంటే ఫన్ బకెట్ భార్గవ్ కోసం మాట్లాడుకుందాం. వారు చేసిన కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో టిక్ టాక్ టైంలో నుంచి ఇంగ్లీష్ కంటెంట్ తీసుకొని చేసేవాడు. చాలామంది ఆదరించుడు. వాడికి ఉన్నంత బల్బు మామూలు బల్బు కాదు. ఒక 10th క్లాస్ అమ్మాయిని ఆ రోజులలో వీడియో చాలా హైలైట్. 2 years బ్యాక్ ఫన్ బకెట్ భార్గవ్ ఒక 10th క్లాస్ అమ్మాయిని తనని అబ్యూజ్ చేశాడని తను జైలు పాలు చేశారు. మనకందరికి తెలిసిందే. ఎందుకు ఇలా సర్కిల్లో తిరుగుతారని అర్థం కాదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టెప్ మర్చిపోతున్నారు చాలామంది. దాంతోపాటు ఎవరైతే ఇంకొకటి మొన్న తీసిన సినిమా